నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి శరన్నవరాత్రులతో పాటుగా మనకి ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. చక్కగా కోడళ్ళు చూడాలి, మహిళలందరూ కూడా గుమిగూడి చక్కగా బతుకమ్మ ఆడి పాడి భలే సందడి చేస్తారండి. అందరం కలిసి చేసుకునే పండుగలు బతుకమ్మ ఒకటి కదా రమగారు. ఎవరి గోల బాళ్ళదిగా ఉంటుంది. ఓ పక్కనేమో దేవీ నవరాత్రులు హడావిడి నడిచిపోతుంటుంది గుళ్ళలో, ఇంకో పక్కనేమో బతుకమ్మ సంబరాలు నడుస్తూ ఉంటాయి. ఈ రోజుల్లోనే కార్తీకానికి ముందు వచ్చే అమావాస్యకి దీపావళి పండగ చేసుకుంటాం. ఇంకా ఏ అమావాస్యకి మనం ఏ పండగ చెయ్యం. అవును కదా. ఇప్పుడు వచ్చేది మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య అంటారు, పెత్తరామాస దాని పేరు. అది పితృ అమావాస్య. ఈ పితృపక్షాలలో వచ్చే అమావాస్య రోజునే బతుకమ్మ పండగ మొదలు పెడతారు. ఒక చిత్రమైన విషయం చూడు. అవునండి. దేవీ నవరాత్రులు పాడ్యం నుంచి స్టార్ట్ చేస్తే ఒకరోజు ముందే బతుకమ్మ పండగ మొదలు పెడతారు. ఈ బతుకమ్మ ఏంటంటే దేవీ నవరాత్రులు సమంత్రకమైన ఆరాధన. ఒక సాకార రూపిగా నిరాకార రూపైన అమ్మవారిని విగ్రహ రూపంలోనో ప్రతిమా స్వరూపంలోనో ఒక స్వరూపం వెలయించుకుని ఏ రోజుకు ఆ రోజు పూజ చేస్తామా మనం. అదే కదా. అవునండి. అన్ని చోట్ల మొత్తం భారతదేశంతో అన్ని పక్కల సౌత్ ఇండియాలో విశేషంగా, నార్త్ ఇండియాలో ఇంకో స్వరూపం చిత్రంగా వాళ్ళు ప్రతిమలు తయారు చేసుకుంటారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. అదే రోజుల్లో చేయబడేటువంటి బతుకమ్మ నిరాకార స్వరూపిణి అయిన ప్రకృతిని, స్వరూపం లేదు, నిరాకారం లేదు శక్తికి, కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి స్వరూపంలోనూ ఆమె యొక్క శక్తే కనపడుతుంది. ప్రకృతి వరంగా లభించేటువంటి పువ్వులతోటి ఆమెకు ఒక ఆకారాన్ని కల్పించి ఏ మంత్రము ఏ విశేష ఆరాధన లేకుండా ఆటపాటలతోటే ప్రకృతిని ఆరాధించటమే బతుకమ్మ పండుగ. పువ్వులు అంతే అంతే ప్రకృతి మనకి ఇచ్చినది. ఇప్పుడు చూడు, మానవ శరీరం మనము వాళ్ళు పుడతాం, ఏదో అట్లా 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 ఏదో చేస్తాం, ఎంత ఆట ఆడతామో చివరికి వెళ్ళిపోతాం. దీనికి ఒక సమయం పెద్దది ఉంది. మనం ఈ సంవత్సరాలన్నీ కూడా మనం ఏదో అనుభవించేసామని చేసేసామని అదంతా మన ప్రతాపమేనని ఎంతో భావిస్తాం. అవునండి. చెట్టు చేమ పువ్వు కాయ కాస్తాయా అవేం భావించవు. యథావిధిగా సీజన్ వచ్చినప్పుడు పుష్పిస్తాయి అంతే. ఆ పువ్వు పొద్దునే చిన్న మొక్క ఉంటుంది, చిటుక్కుని విచ్చుతుంది, అట్లా విచ్చి 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 సాయంత్రాన్ని పడుకుంటుంది. అవును. మనకి కొంచెం పెద్ద స్పాన్ ఉంది, పువ్వులది చిన్న స్పాన్. అంతే. ఈ పువ్వు జీవితం లాంటిదే మానవ జీవితం కూడా. మనం ప్రకృతిలో మళ్ళీ కలిసిపోతామని మనకు తెలియజేయటానికే ఏడాదికోసారి ఈ పండుగ చేస్తారు. పువ్వులాగానే దానికి కూడా మొగ్గ, అది లేని రోజు కూడా ఒకటి ఉంటుంది, అది ఉన్న రోజు ఉంటుంది. ఏ రోజు అది ఉందో ఆ రోజే నీది. అంతే. నువ్వు ఉన్న రోజే నీదని తెలుసుకోవటం. ఇలాంటి ప్రకృతి ఆరాధనని ఎంత విశేషంగా అంటే, ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగే కదా, విశేషంగా చేస్తారు. పువ్వులతోటి ప్రతిరోజు ఒక అలంకారం చేసి ఆమెకు ఒక ప్రత్యేకంగా పేరు పెడతారు. ఈ బతుకమ్మ అంటే ఈ ఒక్కొక్క రకం అంటే బ్రతకడం కోసం, జీవించడం కోసం చేయబడే పండగ. చిత్రంగా అనిపిస్తుంది కానీ విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మన ప్రాంతాల్లో అది చెయ్యరు, మన ప్రాంతం ఆంధ్ర ప్రాంతాల్లో అవి చేసుకోరు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చేస్తారు. మనం ఇక్కడే ఉంటాం, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా చేస్తారు, మనం కూడా పోతుంటాం అక్కడికి. పాత రోజుల్లో దూసరి తీగతోటి అల్లేవారు, సిబ్బి ఇట్లా వెడల్పుగా, సిబ్బిలాగా అంటే మన పళ్ళెంలాగా కొంచెం వెడల్పాటి పళ్ళెం. క్రమంగా ఏం చేశారు, ఆ తీగలతో అల్లడాలు అవి రావటం లేదు, క్రమంగా ఇత్తడి పళ్ళెమో ఏదైనా తాంబూలం ఉంటుంది కదా మన పెద్ద పెద్ద, వాటిలల్లో పేరుస్తారు లైన్గా. రకరకాల పువ్వులు, ఎన్ని రకాలో, కొన్ని ఇవే అవే పెట్టాలి సిద్ధాంతం కూడా ఉంది. ఇప్పుడు సిద్ధాంతాలు మానేసి అన్ని రకాల పువ్వులు అమర్చేసుకుంటున్నారు అనుకో, కొంచెం కలర్ఫుల్గా ఉండటం. ఇవి మామూలుగా పూజకు ఉపయోగించే పువ్వులు, ఆ సిద్ధాంతం ఏం లేదు వాటిలలో, ఏం లేదు. ఏ పూజకి ఉపయోగపడిన పువ్వులు కూడా ఈ రోజున అమ్మవారి స్వరూపంలో కనపడతాయి మనకి. ఈ పువ్వుల్ని చక్కగా అలంకరించడము, పైకి అది ఎట్లా అంటే శ్రీచక్రం లాగా కనపడుతుంది. నాకైతే అట్లా ఫీల్ అవుతాను నేను. శ్రీచక్రం ఇలా కింద నుంచి మొదలు ఇలా పైకి వస్తా అలా కనపడుతుంది, ఇట్లా లైన్గా ఒక వరుసగా. అసలు ఎంత ప్లాంట్గా పేరుస్తారో. ఇదంతా పేర్చిన తర్వాత పై భాగంలో అమ్మవారిని పసుపుతోటి గౌరీదేవిని చేసి కూర్చోబెడతారు. మరి బొడ్డెమ్మంటారు, ఆవిడనే బొడ్డెమ్మంటారేమో తెలీదు, గౌరీ. ఇక్కడ చూడు, గౌరీ కనపడుతూ ఉంటుంది పసుపుతో చేసింది. మనం ఏమనుకుంటాం, ఈ పండగల్లో అమ్మవారిని చేసుకునేటప్పుడు నిలువుగా చేస్తే గౌరీ స్వరూపంగా భావిస్తాం. గౌరీ అంటే పార్వతీదేవి మనకు తెలుసు కదా. కానీ పాటలు వీళ్ళు ఏం పాడతారు చూడు, శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచనం లక్ష్మి గౌరీ
రెండు పేర్లు కనపడే. అవునవును. మళ్ళీ భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై అని ఉంది పాట. అంటే సరస్వతీదేవి కూడా అంటే ముగ్గురు ఉన్నారు. ముగ్గురమ్మలు ఇందులోనే ఉన్నట్టు, ఈ స్వరూపంలోనే ఉన్నట్టు. ప్రకృతి ఏకరూపంతో ఉండదు. ఎన్నో రకాల రంగులు, ఎన్నో రకాల విషయాలు, ఎన్నో శక్తుల సమాహారమే మనం కనపడే ప్రపంచం. ఈ ముగ్గురమ్మలు ఈ పూజల్లో మనకు కనిపిస్తారు బతుకమ్మలు. ఎంత విశేషంగా కనపడుతుంది, అద్భుతం కదా. అయితేనట ఈ మన కొన్ని ప్రాంతాల పూర్వకాలం అలా చేసేవాళ్ళేమో భాద్రపదంలోనే, అంటే బహుళ పంచమి నాడో షష్ఠి నాడోనే బొడ్డెమ్మని పెట్టేవారట ఇది వరకు. మరి ఇప్పుడు ఏ ప్రాంతాల్లో అయినా పెడుతున్నారో లేదు. మనం గొబ్బి చేస్తాం కదా, గొబ్బిళ్ళు పెట్టి గొబ్బి తడతాం సంక్రాంతి పండగప్పుడు. అట్లా గౌరమ్మని చేసి చిన్నపిల్లలంతా ఆవిడ చుట్టూతా చేరి పాటలు పాడడం అనేది ఉండేదట ఇది వరకు. ఇప్పుడు ఎవరు ముందు చేస్తున్నట్టు కనపడదు. అది మహాలయ పక్షాలని ఇప్పుడు చేయటం లేదేమో మరి. మహాలయ పక్షాల్లోనే చేసేవారట మొదట్లో. అక్కడి నుంచి మొదలు పెట్టేవాళ్ళు. ఆ రోజున గొబ్బి తట్టడం అంటే ఇలా బొడ్డెమ్మ చుట్టూతా పాటలు పాడుతూ నాట్యం చేయటం ఉండేదట. క్రమంగా ఇప్పుడు మనం అన్ని చోట్ల మహాలయ అమావాస్య నాడే కనపడుతుంది. పెత్తరమాస రోజునే ఇది కనిపిస్తుంది. రోజుకొకటి. ఆ రోజున ఎంగిలి పూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మని, తర్వాత వెన్నముద్దల బతుకమ్మని, రోజుకొక అలంకారం చేయటం, రోజుకొక రకపు నివేదన చేసుకోవటం. వాళ్ళ పద్ధతుల ప్రకారం శాఖ కూర చేసి పెట్టడం, కూర అన్నము నివేదన చేయటము. తర్వాత అందరూ కలిసి వెళ్ళి ఒక చోట అమ్మవారికి ఆమె ఆరాధనలో భాగంగా పాటలు పాడుతూ చప్పట్లు జరుస్తారు, పాటలు పాడతారు, నాట్యం చేస్తారు అందరూ కలిసి. ఆడవాళ్ల పండుగగానే హెచ్చుగా కనిపిస్తుంది. మగవాళ్ళు ఎవరు అందులో పాలు పంచుకుంటున్నట్టుగా కనిపించదు. సంతోషంగా అందరూ కోలాహలం. ఇది ఒక సోషల్ పండగ అనుకో, అందరం కలిసి చేసుకునేది. మన ఇంట్లో మనం బతుకమ్మని చేసుకుని మన ఇంట్లో మనం పెట్టుకునేది కాదు. శరన్నవరాత్రులు ఎవరి పూజ వాళ్ళది. అవును కదా, అందరం కలిసి బతుకమ్మ అందరూ పబ్లిక్ అంతా కలిసి సోషల్గా చేసుకునే పండగ. పేరెంటన్ లాగా 8 రోజుల పాటు అర్చన చేస్తారు. మధ్యలో వేపకాయల బతుకమ్మని, మన సకినాలు చేసే పిండితో చిన్న చిన్న కాయల్లాగా చేస్తారు, అవే వేయిస్తారు. ఎన్ని రకాలు చివరి రోజున అందరూ చిత్రాన్నాలు అన్ని రకాలు విశేషంగా పండక్కి చేసుకున్నట్టుగా అన్ని రకాలు చేసి నివేదన చేస్తారు. తర్వాత అమ్మవారిని సాగనంపేస్తారు. ఈ మొదటి రోజు చేసి పెట్టిన పసుపు గౌరినే చివరి 8వ రోజు దాకా కొంతమంది ఉంచుకుంటారు. మా ఫ్రెండ్ ఒకరిని నేను చూశాను, ఏ రోజు గౌరిని ఆ రోజు తీసి కొత్తగా గౌరీదేవిని చేసి పెడతారు. ఊళ్ళల్లో వాళ్ళ ఇవి ఇందులో కూడా చిన్న చిన్న పాట భేదాలు ఉన్నాయి. ఒక్కో ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తారు. ఏదైనా సరే ఇప్పుడు మన పద్ధతి కాదు, మనం చెయ్యం. కానీ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనం కూడా సరదాగా అందులో పాలు పంచుకోవచ్చు కదా. గొప్ప సరదాగా అయిన పండగ ఏంటంటే బతుకమ్మ పండగే. ప్రకృతిలో మనం వేరు కాదు, ఏనాటికైనా మనం అందులో కలిసిపోవాల్సిన వాళ్ళమేనని ఆ సూచన అదొకటి. తర్వాత ఏది తక్కువ కాదు, అన్నిటికీ పూజార్హత ఉంది. అమ్మవారి అంతా కూడా మనకి మహాశక్తి వల్ల ఏర్పడిందే ఈ ప్రపంచం. అందులో ప్రతిదానికి పూజింపబడే అర్హత ఉంది. ఏ జీవి వృధా కాదు, ఏ పువ్వు వృధా కాదు. అసలు పూజకు పనికిరాని కొన్ని రకాల పువ్వులని ఇందులో చక్కగా అలంకరించి అదే గౌరిగా పేరుస్తారు కదా. ఇది ఒక కొత్త పద్ధతిగా కనపడుతుంది. ఇది అలవాటు లేని వాళ్ళు దీన్ని చూడండి, అలవాటు ఉన్నవాళ్ళు మీ పద్ధతుల ప్రకారం చక్కగా జరుపుకోండి. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. నమస్తే రమ్మ. నమస్తే.